V6 ఓనర్ కు కాంగ్రెస్ జిలక్. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు. అస్తంగూటికి బీఆర్ఎస్ నేత పెద్దపల్లి వెంకటేష్, ఎంపీ వెంకటేష్, ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తారని ప్రచారం. గతంలో వివేక్, ఇప్పుడు ఆయన కొడుకు సీట్ ఎత్తుకుపోయిన బోర్లకుంట వెంకటేష్ కొడుకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివేక్. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపంగా పేరున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ఫ్యామిలీకి 2 టికెట్లు తెచ్చుకొని గెలిచినా ఇప్పుడు మరో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరి క్షణంలో ఆ ప్రయత్నాలకు చెక్ పడినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీకి పార్టీ అధిష్టానం చేయందించడంతో తన కొడుకు చేయిని ఎవరు పట్టుకున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. అంతా ఓకే అని అప్లికేషన్ పెట్టాక కొత్త వ్యక్తి ఎంట్రీతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట. తనకిచ్చిన అభయాస్తం అమలయ్యేనా లేకపోతే చేయిచ్చినట్టేనా అని ఆలోచనలో పడ్డారట. నాకు తెలిసి కేంద్రంలో రాహుల్ గాంధీ గెలవకపోతే ఈ ఎమ్మెల్యే వివేక్ గారు మళ్ళీ బీజేపీలోకి చేరుతారు. ఎందుకంటే ఈయన ఇంకా రేవంత్ రెడ్డి తోటి నాకు గొడవ జరుగుతుంది. రేవంత్ రెడ్డి తోటి గొడవ ఉన్నది నాకు. ఇద్దరు అన్నదమ్ములు గెలిచిండ్లు. అది వినోద్, ఈయన వివేక్, వినోద్ ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లోకి వెళ్ళి గెలిచిండ్లు. కాంగ్రెస్ లో కుటుంబ పాలన లేదు, కేసీఆర్ కుటుంబ పాలన అనేటోళ్ళు ఎవరన్నా అజ్ఞానులు అవివేకులు ఉంటే ఇగో ఎంపీ వివేక్ వాళ్ళ అన్న గెలిచిండు. కోమటిరెడ్డి తమ్ముడు గెలిచిండు. ఇది రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గెలిచిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గెలిచింది. ఇట్లా ఒక 20 మందికి పైగా ఉన్నారు. ఇక కుటుంబ పాలన 20 ఉన్నారు. ఇక ఈ పెద్దపల్లి ఎంపీ టికెట్ మీద వెంకటస్వామి కొడుక్కి ఇప్పించుకోవాలని చూసిండు. కానీ ఇప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆ వెంకటేష్ నేతను, బీఆర్ఎస్ కు చెందిన వెంకటేష్ నేతను తీసుకొచ్చి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకొని ఆయన నుండి ఎంపీ టికెట్ ఇచ్చుకోవాలని చూస్తాడు. అంటే వెంకటేష్ నేత ఒట్టిగా రాలే, ఏదో డబ్బులు ఇచ్చే ఉంటాడు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఈ టికెట్ ఖతం చేసిండు. కాబట్టి V6 వివేక్, ఎమ్మెల్యే వివేక్ ఎక్కువ రోజులు కాంగ్రెస్ లో ఉండడు. కేంద్రంలో జరిగే పరిణామాలను బట్టి ఆయన ఉండాలా లేదా చూసి జంప్ అవుతాడు. ఎందుకంటే ఈయన మంత్రి పదవి ఆశిస్తాడు, ఈయనకు మంత్రి పదవి ఇస్తలేడు. కాబట్టి ఈయన మీద విశ్వసనీయత కూడా పోయింది. అనేక పార్టీలు 10 సంవత్సరాలు 10 పార్టీలు మారిండు. కాబట్టి ఈయన మీద విశ్వసనీయత కూడా ప్రజలకు పోయింది, పార్టీలకు కూడా పోయింది. కాబట్టి ఈయన మీద ఎక్కువగా రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు, పార్టీకి నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఇప్పుడు కాకపోతే ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మోదీ గెలవగానే పోయి మోడీకి ఒక పుష్పగుచ్చం ఇచ్చి, అయ్యా ఒక మంత్రి పదవి ఇర్రి, మొత్తం డిస్టర్బ్ చేసి పడేద్దాం, వాళ్ళు 64 మందే ఉన్నారు, గుంజి పడేద్దాం అని చెప్తాడు.